హలో స్టూడెంట్స్, చాలామంది అయితే కంటిన్యూస్గా అయితే అడుగుతున్నారనమాట. సో ఎస్ఏ2 ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే 8th క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఆల్రెడీ మనకు క్వశ్చన్ పేపర్ అనేది అయితే స్క్రోల్ అయితే పెట్టేశాం కదా. సో ఈ క్వశ్చన్ పేపర్ నుంచి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాగే మీకు రియల్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఏం చేయాలి, మొత్తం కూడా మీకైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే 8th క్లాస్ స్టూడెంట్స్ని మెయిన్గా అయితే అడుగుతున్నా. సో మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, మీరు ఏ క్వశ్చన్ పేపర్ అనేది కష్టంగా ఫీల్ అవుతున్నారు, సో జస్ట్ మీరు కామెంట్ బాక్స్లో అయితే కింద సబ్జెక్ట్ మాత్రం పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో 8th క్లాస్ ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట ఇదైతే. సో మీకు ఖచ్చితంగా ఇదైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇకపోతే రియల్ క్వశ్చన్ పేపర్ కావాలా, చాలామంది అయితే అడగచ్చు కామెంట్స్లో. ఎందుకంటే లాస్ట్ వీడియో కింద కూడా చాలామంది అడగడం అయితే జరిగింది, రియల్ క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. సో ఇన్ కేస్ వచ్చినా కూడా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా మనమైతే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ కానీ ఏదైనా కానీ పెట్టడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీకు కనుక కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో క్వశ్చన్ పేపర్ అయితే స్లోగానే స్క్రోల్ అయితే అవుతుంది కదా. సో ఇదైతే చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో చూసుకున్నట్లయితే మీకు ఇంచుమించు ఒక 15 మార్క్స్ వరకు అయితే మనకు సేమ్ రోమెన్స్ అనేటివి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. సో ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేయమన్నా కదా, మీరు ఇంకా కామెంట్ అయితే చేయలేదు. ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కానీ అవన్నీ కూడా కొద్దిగా కష్టంగా వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. కాబట్టి నేను వీలైనంత తొందరగా అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కాకపోతే నాకు 8th క్లాస్ స్టూడెంట్స్ కొంచెం సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే అప్పుడే కదా మనం పెట్టే క్వశ్చన్ పేపర్స్ అట్లీస్ట్ మీరు చదువుకున్నా మీరు ఎగ్జామ్లో బాగా రాయగలిగితే కొద్దిగా మేము పెట్టిన దానికి కూడా మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇదైతే పార్ట్ 1గా అయితే తీసుకోండి. సో పార్ట్ 2లో మీకు రియల్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. సో ఇంగ్లీష్ అనేది ఈసారి చూసుకున్నట్లయితే పెద్దగా కష్టంగా వచ్చే ఛాన్స్ అయితే కనపడటం లేదు. సో ఈజీగానే వస్తుంది, మీరు టెన్షన్ అయితే తీసుకోకండి. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి ఒక్కడికన్నా ఈ వీడియో షేర్ చేయండి. అందరూ ఇలాగే ఈజీగా ఫీల్ అవ్వరు కదా, సో వాళ్ళు కూడా చదువుకొని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో పెట్టేయండి.